హైదరాబాద్ KPHB-PS లో గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. సర్దార్ పటేల్ నగర్ లో గంజాయి మత్తులో హత్య చేసింది. పార్క్ లో గంజాయి సేవిస్తుండగా వాచ్మెన్ వెంకటరమణ అడ్డుకున్నాడు. దాంతో పవన్ అండ్ గ్యాంగ్ వెంకటరమణను ఇనుప చువ్వతో పొడిచి చంపేశారు. ప్రధాన నిందితుడు పవన్ పరారీలో ఉండగా పోలీసుల అదుపులో 4 నిందితులు ఉన్నారు ప్రస్తుతం. చూసినాం కదా, గంజాయి మత్తిలో హత్య చేశారు. పార్కులో గంజాయి సేవిస్తుండగా వాచ్మెన్ వెంకటరమణ అడ్డుకోవడంతో గ్యాంగ్ పవన్ అండ్ గ్యాంగ్ వెంకటరమణను ఇనుపచువతో పొడిచి చంపేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, చూస్తున్నాం కదా, ప్రధాన నిందితుడు పవన్ ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే మిగిలిన 4 నిందితులు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి? సౌమ్య, కుకట్పల్లిలో వెంకటరమణ అనే వ్యక్తిని 5 యువకులు మొత్తం హత్యకు పాల్పడ్డట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సర్దార్ పటేల్ KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్లో ఉన్నటువంటి మనం చూస్తున్న ఇదే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా వారి బంధువులు ఇందులో ఉంటారు. సో గత కొన్ని రోజులుగా వాళ్ళ భార్య ఏదైతే వెంకటరమణ మృతుడి భార్య ఊరికి వెళ్ళడంతో వారి బంధువుల ఇంటికి వచ్చి కూడా ఇక్కడే ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాత్రి భోజనం అనంతరం కూడా ఆ 4 యువకులు పక్కనే ఉన్నటువంటి పార్కులో మనం చూడొచ్చు. ఒక్కసారి మనం అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ పార్క్ దగ్గరికి వీళ్ళంతా 5 యువకులు వచ్చి మద్యం సేవించి మద్యం మత్తులో తమతో వాగ్వివాదానికి దిగినట్లుగా కూడా పోలీసులు దర్యాప్తులో తెలిసింది. సో వీరంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రిల్లులో అపార్ట్మెంట్ గ్రిల్కి ఈతల వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళ బంధువులతో కలిసి వీళ్ళు డిన్నర్ చేసిన అనంతరం మనం చూడొచ్చు, ఇది వాచ్మెన్ రూమ్. ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ రూమ్లో ఇదే ప్రదేశంలో నిన్న ఘటన జరిగింది. దీనికి ఈ అపార్ట్మెంట్కి పక్కనే ఒక పార్క్ ఉంది, సర్దార్ పటేల్ నగర్కి సంబంధించినటువంటి పార్క్. ఈ పార్క్ వద్ద నుంచే వీళ్ళంతా వచ్చి ఇక్కడ దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 4 యువకులతో పాటు పవన్ ప్రధాన నిందితుడు హత్య చేసినటువంటి వ్యక్తి అలియాస్ పవన్ అలియాస్ అయ్యప్ప స్వామి అన్నట్లుగా కూడా తెలుస్తుంది. వీరంతా ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళంతా కాకినాడ ఈస్ట్ గోదావరికి సంబంధించిన వ్యక్తులుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే వెంకటరమణ భార్య శ్రావణి సంధ్యకు పవన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తున్నారు. వెంకటరమణకు సంధ్యకు 8 ఏళ్ళు అయింది వివాహమే. అనంతరం కూడా అక్రమ సంబంధం ఏమైందో ఉన్నా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి గిరిలోనే ఇదే స్పాట్లోనే నిన్న వెంకటరమణ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి వాళ్ళు వాగ్వేదానికి ఏదైతే యువకులు 5 యువకులు వచ్చారో పవన్ 4 యువకుల్ని తీసుకొని వచ్చాడు. ఈ పార్కులోకి లోపలికి వచ్చిన అనంతరం కూడా ఇక్కడ వీళ్ళంతా ఉన్నట్లుగా కూడా ముందే గ్రహించి ఉద్దేశపూర్వకంగానే వీళ్ళతో వాగ్వేదానికి దిగినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఈ గ్రిల్లు వద్దకు వచ్చి వాళ్ళు వాగ్వేదం దిగడం, అక్కడికి లోపలికి వీళ్ళంతా వెళ్ళలేదు. కానీ ఈ గ్రిల్లు వద్ద నుంచే వాళ్ళు చేయి పెట్టి లోపలికి వెంకటరమణ వాగ్వేదం దిగిన అనంతరం ఇక్కడికి వచ్చారు. వాళ్ళు 3-4 ఉన్నారు. ఈ వెంకటరమణకు సంబంధించిన బంధువులు కూడా ఇక్కడికి వచ్చి వాగ్వేదానికి గొడవ జరుగుతున్న నేపథ్యంలో పవన్ అలియాస్ అయ్యప్ప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అటువైపుగా ఉన్నారు. ఈ గ్రిల్లులో నుంచి చేయి పెట్టి దాడి చేసినట్టు వాగ్వేదం దిగడంతో వీళ్ళంతా ఒక్కసారిగా దగ్గరికి వెంకటరమణ దగ్గరికి వచ్చిన అనంతరం కూడా తాను ఈ గ్రిల్లు లోపల నుంచి చేయి పెట్టి తన దగ్గర ఉన్నటువంటి కత్తితో ఉద్దేశపూర్వకంగానే కరెక్ట్ ఇక్కడ ఛాతిలో ఉన్నటువంటి స్పాట్లో పొడవడంతో ఇక్కడనే రక్తస్రావం అయిన అనంతరం కూడా ప్రాణాలతో అక్కడే స్పాట్లోనే మృతి చెందినట్లుగా కూడా వాళ్ళు బంధువులు చెప్తున్నారు. మనం ఒకసారి ఈ వాచ్మెన్ ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఎవరైతే వెంకటరమణకు సంబంధించిన బంధువులు ఉన్నారో ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దుర్గాప్రసాద్, చెప్పండి అసలు ఏం జరిగింది నిన్న రాత్రి అర్ధరాత్రి? నిన్న నైట్ 11:30-12 ఆ టైంకి ఒక 4-5 ఆకతాయిలు అక్కడ గంజాయి కొడుతూ మా గోడపైకి వచ్చి కూర్చుని అక్కడ అల్లరి చేస్తూ ఉన్నారు. సో అదే టైంకి మేము అక్కడ భోజనం చేస్తూ ఉన్నాం. ఆ టైంకి భోజనం చేస్తుంటే అల్లరి చేస్తున్నారు. ఎవరైనా వచ్చి చూస్తే వీళ్ళు అక్కడ గంజాయి కొడుతున్నారు. ఆ పౌడర్స్ అవి వేసుకుని చేస్తూ ఉన్నారు. ఈలోపు ఎవర్రా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ మీకు పని ఏంటి అని అడిగేసరికి నీకేంట్రా సంబంధం, ఇది నీ ఏజ్ ఆగిరా నీదా అంటే నా ఏజ్ ఆగిరి కాదురా, ఎవర్రా మీరు అని ఫోటో తీసి సార్తో చెప్తానని చెప్పి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి ఏం పీక్కుంటారా అని చెప్పేసి వాళ్ళు రెచ్చగొట్టారు. దుర్భాషలు ఆడడం జరిగింది. లంజా కొడుకులారనే పదాలు వాడి మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. అప్పుడు మేము మా తమ్ముడు అనే అబ్బాయి జగదీష్ పైకి వెళ్ళి పెద్ద మెయిన్ ఒక సార్ ఉన్నారు, సార్కి చెప్పి పిలుచుకొద్దామని వెళ్ళే టైంలో మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మమ్మల్ని లంజా కొడుకులారంటారు ఏంట్రా అని ఈ వెంకటరమణ అనే మా తమ్ముడు
దగ్గరికి వెళ్ళేసరికి అతని చేతిలో ఉన్న ఆయుధంతో ఒక్కసారిగా పడవడం జరిగిందన్న. ఒకసారిగా పడవడంతో ఇదే స్పాట్లో ఇక్కడే ఆ టైంకి అవతల వైపు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కంటిన్యూ డే బై డే మాకు కనిపిస్తూ ఉంటారు, ఇటు అటు తిరుగుతూ ఉంటారు. అక్కడ గంజాయి కొడుతుంటారు. అక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు కింద ఒక టేబుల్ ఉంది, టేబుల్ దగ్గర కూర్చుని గంజాయి కొడుతుంటారు. సో తర్వాత మేము పట్టించుకోలేదు. అప్పటికి 2-3 సార్లు మా సార్ వాళ్ళతో చెప్పడం జరిగింది, మా సార్ అడగడం కూడా జరిగింది, ఇంకా మేము రామండి అని చెప్పడం కూడా జరిగింది ఆయన. ఆ తర్వాత మేము అవి చెప్పిన తర్వాత నుంచి మమ్మల్ని టార్గెట్ పెట్టుకుని వస్తారు. బండి ఇటువైపు పెట్టడం అటువైపు పెట్టడం, కోపంగా చూస్తా వెళ్ళడం, వీళ్ళు మా మీద కంప్లైంట్ ఏంటి ఇవ్వడం అని చెప్పేసి అదంతా మనసులో పెట్టుకున్నారు. మనసులో ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకు తెలుసా ముందే? వెంకటరమణ ఇక్కడ ఉండడం కూడా తెలుసు సార్ వాళ్ళకి. మేమంతా ఇక్కడే ఉంటాం, రమణ ఇక్కడ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, వస్తారు మా ఇంటికి, మేము ఇంటికి వెళ్తూ ఉంటాం. వెంకటరమణ భార్యని పవన్ ఏదైతే చంపిన వ్యక్తి పవన్ కి ఏదో ప్రేమించాడు అన్న అంశాలు కూడా వస్తున్నాయి. ఆ విషయం పైన ఏం చెప్తారు? అది వాస్తవం తెలియదు సార్ నాకు. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక 7 ఇయర్స్ అవుతుంది సార్, ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అవుతుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి రావడం వెళ్ళడం చూడడం అన్నీ జరుగుతున్నాయి. నేను గమనించి సార్ వాళ్ళతో చెప్పడం జరిగితే ఒకరోజు బండి అడ్డుగా పెట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఇందులో ఉన్న కొంతమంది సార్ని తీసుకుని వెళ్తే ఇంకా పెట్టండి సార్, రాను సార్ అని చెప్పి అన్నాడు. అలా 2-3 సార్లు జరిగింది, అది వదిలేసాం. అప్పటి నుంచి మమ్మల్ని టార్గెట్. పవన్ వాళ్ళ గ్యాంగ్ తో పాటు ఇక్కడికి పార్క్ లోకి వచ్చి తిరుగుతూ ఉంటాడు. అప్పుడు మేము రాక ముందు నుంచి, మేము ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది, అంతకు ముందు నుంచి ఇక్కడే తిరుగుతూ ఉంటాడని చెప్పారు మాతో చాలా మంది. ఆ తర్వాత ఇలా జరిగిందండి. వెంకటరమణ భార్య శ్రావణి సంధి అని అంటే వేధించేవాడ పవన్ ఏమైనా అంత ముందు ఏమైనా పరిచయం ఉందా అసలు? వీళ్ళకి ముందు ఒక 10 years బ్యాక్ ఇప్పుడు వాళ్ళు బతుకుదెరువు కోసం శ్రావణి సంధి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ పవన్ అనే వాళ్ళ అక్కన మా ఊరు కోడలుగా ఇచ్చి చేశారు. ఆ తరుణంలో ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ పరిచయం ఏర్పడింది, కానీ లవ్ వరకు వెళ్ళలేదు. ఆ అబ్బాయిలు మంచివాడు కాదు ఇలా అలా అని తెలిసిన తర్వాత దూరంగా పెట్టు అంటే క్యాజువల్గా మాట్లాడడం జరిగింది. ప్రేమలోకి వెళ్ళడం చేయడం అంటే ఏం జరగలేదు. ఆ తర్వాత వదిలేస్తారు, ఎవరి పని వాళ్ళు చూసుకున్నారు, హ్యాపీగా అయిపోయారు, సెటిల్ అయిపోయారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇలా చేశాడు. పవన్ అంటే వాళ్ళ నలుగురు గ్యాంగ్ తో కలిసి వాంటెల్ అంటే ఉద్దేశపూర్వకంగానే ఇక్కడికి వచ్చి వెంకటరమణ ఉన్నట్లు గుర్తించి దాడి చేసిండని అంటున్నారు. అది నిజమేనా? అది దాని వల్లకే సార్, నాకు తెలిసి ఆ ఇష్యూవే లేదు. ఓన్లీ కేవలం గంజాయి తాగుతున్నగా ఫుల్ మత్తులో ఉన్నారు. ఆ టైంలో వీళ్ళు అడగడంతో వాళ్ళు మాటకి మాట రెచ్చిపోయి బట్టలు ఇప్పి మాకు చూపించి ఏం పీక్కుంటారు పీక్కో, మీ ఎంత చూస్తాం, మీరెవర్రా మమ్మల్ని బావద్దని అనడానికి, మీ ఎంత చూస్తామని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఆ తరుణంలో వాడు ఎలాగన్నాడని మా సార్ని పిలవడానికి వెళ్ళే లోపు ఇక్కడ మా తమ్ముడు వెంకటరమణ అనే అబ్బాయి ఆవేశానికి గురై ఏమని తిడతారా ఇక్కడే మీరు గొడవ జరిగినప్పుడు ఎట్లా అంటే సార్, గొడవ జరిగే ఆ నిమిషానికి నేను ఇక్కడ లేను సార్, అప్పటికి నేను డ్యూటీలో ఉన్నాను. సో నేను డ్యూటీలో మా బ్రదర్ ఉన్నాడు. అన్న ఇలా జరిగింది, వాడు పవన్ అనే అబ్బాయి ఇలా చేశారు. అది నాకు తెలియదు సార్, అంత హైట్ ఉన్నారు వాళ్ళు, అక్కడ నుంచున్నారు, కావాలని టార్గెట్ చేసుకుని ఇక్కడ నుంచుని తాగారు. ఎప్పుడు ఆ టేబుల్ పైన కూర్చొని అక్కడ తాగుతూ ఉండేవారు. వస్తూ పోతాం, అదే మాకు అనవసరం కదా, మేము పట్టించుకోలేదు. సో ఇక్కడికి వచ్చి తాగుతున్నందుకు మేము అడిగాం, న్యూసెన్స్ చేసి అడిగితే వాళ్ళు రెచ్చగొట్టి మీరెవరు మమ్మల్ని చెప్పడానికి, మీ ఎంత చూస్తాం ఒకరికొకరు రెచ్చగొట్టేసరికి రమణ అనే అబ్బాయి మొత్తం అంతా కంప్లైంట్ ఇచ్చి జరిగింది సార్. ఇంత దగ్గరకు వచ్చేసరికి ఇలాగా వాడు రివర్స్ అయ్యి దాన్ని పొడవడం జరిగింది. ఇక్కడే ఇలా పొడవస్తే ఇలా పట్టుకుని అలా వెనక జరిగాడు. ఒక 2 స్టెప్పులు కరెక్ట్గా 1 minute ప్రాణం పోయింది. అబ్బాయి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఒక MBBS అయిపోయి ట్రైనీ డాక్టర్ గారు ఉన్నారు. ఇమ్మీడియట్లీ పిలుచుకొస్తే మేడం గారు గ్లౌజ్లో వేసుకొని చూస్తే పల్స్ దొరకట్లేదు, ఈజ్ డెడ్ అని చెప్పేసి ఇమీడియట్లీ అప్పుడే చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఆలోపే ఇమీడియట్లీ మళ్ళీ పోలీసులు రావడం, సార్ వాళ్ళు పిలిపించడం అన్నీ చేస్తే అప్పటికప్పుడు మొత్తం అందరూ వచ్చి మళ్ళీ తీయడం జరిగింది. సో ఇది పరిస్థితి. KPHP పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఈ గ్రిల్లుకి అవతల వైపున ఉన్నటువంటి ఈ పవన్ గ్యాంగ్ కూడా వీళ్ళందరిపైన అంటే వీళ్ళపైన వాగ్వేదానికి దిగిన అనంతరం కూడా ఛాతీలో ఒక్కసారిగా పొడవడంతో అక్కడికక్కడే వెంకటరమణ మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. గంజాయి మత్తులో చేసినట్టు కూడా ఇటు బాధిత కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మాత్రం వెంకటరమణ భార్యకి పవన్కి ఒక
అంటే ఇంతకుముందు ప్రేమించిన నేపథ్యంలో ఒక కక్షపూరితంగా తాను ప్రేమించిన అమ్మాయిని ఇటు వెంకటరమణ వివాహం చేసుకుంటూ అందుకే ఆ కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగానే వీళ్ళంతా గ్యాంగ్ కలిసి హత్య చేసినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తిస్థాయి దర్యాప్తు, ఎందుకంటే ఈ గ్యాంగ్లో నలుగురిని ఇప్పటికే పోలీసులు కేబిహెచ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు పవన్ అలియాస్ అయ్యప్ప స్వామిని అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది. ఇంకా ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలించిన పోలీసులు కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నారు. పవన్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్న పరిస్థితి. పవన్ అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కీలక అంశాలు ఈ కేసులో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా గంజాయి మత్తులో చేసినటువంటి హత్యకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లో మనకు కనిపిస్తుంది. సీసీటీవీలో మర్డర్ తర్వాత పార్కు నుంచి పారిపోతున్నటువంటి నిందితుల దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మేరకు 4 నిందితులను పట్టుకున్నారు. మెయిన్ ఎవరైతే పవన్ అనే వ్యక్తి ఉన్నారో ఆయన ప్రస్తుతం పరారీలో, వెంటనే అక్కడి నుంచి పారిపోవటం జరిగింది. ఒక ప్రేమించిన అమ్మాయి కోసం చేసినటువంటి కక్షపూరితంగా చేసినటువంటి చర్యకు సంబంధించి కనిపిస్తోంది. డ్రగ్స్ తీసుకొని మత్తులో హత్య చేయటం దాన్ని చూస్తూ ఉన్నాం మనం దృశ్యాల్లో. సీసీటీవీ ఫుటేజ్లో మనకు కనిపిస్తుంది. ఇటు మర్డర్ తర్వాత పార్కు నుంచి పారిపోతున్నటువంటి నిందితులు కనిపిస్తున్నారు దృశ్యాల్లో. వెంబడిస్తున్నటువంటి వ్యక్తికి పట్టుపడలేదు. ఇటు పరారీలో ప్రజెంట్ అయితే మెయిన్ నిందితుడు ఉన్నారు పవన్, ప్రస్తుతం ఆయన చిక్కలేదు అని. అలాగే నిందితుడికి సంబంధించి ఆచూకీ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇటు పోలీసుల అదుపులో ప్రస్తుతం అయితే 4 నిందితులు పట్టుబడి ఉన్నారు. దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అసలు కక్షపూరితంగా చేసినటువంటి హత్యనా లేకపోతే మత్తులో జరిగిందా అనే దానికి సంబంధించి కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, మనం చూస్తున్నాం ఇటు బాక్స్ నెంబర్ 1లో నిందితుడు కనిపిస్తున్నారు. ఇటు బాక్స్ నెంబర్ 2లో మృతుడికి సంబంధించినటువంటి ఫోటోను కూడా మనం చూస్తున్నాము. ఇటువైపు మర్డర్ తర్వాత పార్కు నుంచి పోతున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. పరారీలో వెంబడిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అలాగే పవన్ అండ్ గ్యాంగ్ వెంకటరమణను ఇనుప చువ్వతో పొడిచి మరీ చంపేసినటువంటి దృశ్యాలు మనం చూసాము. అలాగే ప్రధాన నిందితుడు పవన్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇటు పోలీసుల అదుపులో ప్రజెంట్ 4 నిందితులు ఉన్నారు. దానికి సంబంధించి దర్యాప్తు అయితే ఉందని తెలుస్తోంది. ఇక్కడ మన సర్దార్ పటేల్ నగర్లో ఒక మర్డర్ అయ్యింది అని చెప్పేసి ఇమ్మీడియట్గా వాళ్ళ టీము శ్రీలత ఎస్ఐ, నైట్ ఇన్ఛార్జ్ డిఐ యాదయ్య వీళ్ళంతా వచ్చారు. తెలుసుకుంటే ఏమైంది అంటే అక్యూజ్డ్ పేరు వచ్చేసి అయ్యప్ప, అతనికి ప్లస్ వాచ్మెన్ కో బ్రదర్ ఉన్నాడు. కో బ్రదర్కు వాళ్ళ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నాము. వాళ్ళని పట్టుకొని వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. గంజాయి మత్తులో హత్య చేసినట్టు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. గంజాయికి దీనికి ఏం సంబంధం లేదు. ఇది ప్యూర్లీ పాత రివెంజెస్ తోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్తోన అయినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఏం తాగి కూడా లేరు, వీళ్ళు కూడా ఏం తాగి లేరు. వీళ్ళు భోజనం చేసి కూర్చున్నారు. వాళ్ళు బీరో ఏదో తాగుతున్నారని శబ్దం వస్తే వాళ్ళు అడిగితే కొట్లాట అయ్యిందని తెలిసింది. మళ్ళీ మన ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. పూర్తి వివరాలు మీకు తర్వాత చెప్తాం. ఉద్దేశపూర్వకంగానే వచ్చి హత్య చేసినట్లు ఏమన్నా? ఎస్, ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్టు తెలుస్తుంది. ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు సార్? ఇంకా అదుపులోకి తీసుకోలేదు.